నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. కుకట్పల్లిలో జరిగిన 12 సంవత్సరాల సహస్రాన్ని చంపడం అసలు ఎందుకు చంపినారు? డబ్బుల కోసం చంపిండా, లేకపోతే ఏదైనా కారణాలు ఉండొచ్చు, లక్షల కోట్లు ఉండొచ్చు, కానీ ఒక అమ్మాయి ప్రాణం తీసే అర్హత వరకు లేదు. ఆ అమ్మాయి ఇంటికి దొంగతనానికి వెళ్ళి చూసిన అమ్మాయిని ప్రాణం తీసేసినాడు. అంటే ఒక ఆవేశం అంటారా, లేకపోతే అక్కడ టెన్స్ ఫీల్ అయ్యే అమ్మాయి ఎక్కడ చెప్పేస్తుందో, అమ్మాయి ఏ విధంగా ఆ అమ్మాయి బయటికి చెప్తుందేమో, తన పరుగు పోతుందేమో అని ఆలోచించాడు తప్పితే ఇక్కడ తను చేస్తుంది తప్పు. ఒక అమ్మాయి ప్రాణం తీయడం, ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు అమ్మాయి ప్రాణం తీస్తుంటే ఎంత విలువలలాడుతుంది, ఆ తర్వాత తెలుస్తేంది పరిస్థితి, అసలు అమ్మాయి ప్రాణం తీయాలంటే అమ్మాయి ఎంత బాధపడుతుంది అనేది కూడా ఏం ఆలోచించకుండా గొంతు నులిమేసినాడు. తర్వాత కత్తితో పొడిచిన మనం చూస్తున్నాం. ఆ వార్త చూద్దాం ఒకసారి. పోలీసులు తాజాగా బాలనగర్ ఏసీపీ డీసీపీ వాళ్ళు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. పక్కింటి బాలుడే హంతకుడు, కుకట్పల్లి బాలిక హత్య కేసులో కీలక పరిణామం. ఘాతుకానికి పాల్పడిన 10వ తరగతి విద్యార్థి చోరికి ముందస్తు ప్లాన్, బాల్కనీ నుంచి దూకి ఎంట్రీ. పక్కపక్క ఇల్లే, ఈ నిందితుడిది ఆ పక్కన సహస్ర అమ్మాయిది పక్కపక్క అపార్ట్మెంట్లే. బాల్కనీ నుంచి దుంకిండు, పక్క అపార్ట్మెంటే కాబట్టి. ఇక ఇంట్లోకి చొరబడి దొంగలిస్తుండగా గట్టిగా కేకలు వేసిన బాలిక, ఆమెను హత్య చేసి కత్తి కడిగి షట్టు ఉతికేసి ఆరేసిన వైనం. పోలీసులను తప్పుదోవ పట్టించేలా ప్రణాళికలు. లిస్ట్ కూడా రాసుకున్నాను తెలుస్తుంది. గో టు ద హోమ్, ఓపెన్ ద లాక్, రిమూవ్ ద లాక్, ఓపెన్ ద డోర్, టేక్ ద మనీ, యూజ్ నైఫ్ ఇఫ్ రిక్వైర్డ్, క్లోజ్ ద డోర్ అని చెప్పేసి ఇలా 6 పాయింట్లు రాసుకున్నాడు. అది నిన్న మనం ఆ లెటర్ కూడా వచ్చింది. పక్కన కత్తి కూడా దొరికింది, అది మనం చెప్పుకున్నాం హిట్ టీవీలో. కుకట్పల్లిలో 4 రోజుల క్రితం జరిగిన సహస్ర హత్య కేసు మిస్టరీని బాలనగర్ జోన్ లా అండ్ ఆర్డర్ పోలీసులు ఎటకేలకు ఛేదించారు. ఇంటి పక్కనే ఉంటున్న బాలుడు ఈ ఉదంతానికి పాల్పడినట్టు గుర్తించారు. అతనికి ఇంట్లో దొరికిన ఓ చిన్న క్రైమ్ స్టోరీ పేపర్ మర్డర్ మిస్టరీని బయటపెట్టింది. అయితే దర్యాప్తులో భాగంగా బాలుడు మానసిక స్థితి గమనించిన పోలీసులే షాక్కి గురయ్యారు. ఇన్వెస్టిగేషన్ డైవర్షన్ను అతను చేసిన ప్రయత్నాలు వారిని నివ్వెరపోయాయి. ఇక మిస్టరీ, క్రైమ్ థ్రిల్లర్, సిఐడి వంటి సిరీస్ సినిమాలను చూసినా కూడా ఇలాంటి ఒక డిఫరెంట్ స్టోరీ అని కూడా మనం చెప్పుకోవచ్చు. వాస్తవానికి అక్కడ పోలీసులు కూడా ఈరోజు పోలీసు ఉన్నతాధికారులు అక్కడ ఒక ప్రెస్ మీట్ నిర్వహించి, అంటే అబ్బాయి నిన్నటి వరకు కూడా 80,000 దొంగిలించాడు, గల్లా పగలగొట్టిండు, 80,000 రూపాయల కోసం అమ్మాయిని హత్య చేసిండు. అంటే 80,000 రూపాయలు దొంగిలిద్దాం అనుకుండు, ఆ అమ్మాయి చూసింది కాబట్టి అమ్మాయిని హత్య చేసినాడు, చంపేసినాడు. ఇక వేరే దారి లేక నిన్న చెప్పుకున్నాం. కానీ తాజాగా పోలీసు ఉన్నతాధికారులు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్తారు అంటే, బ్యాట్ కోసం పోయిండు, ఒక బ్యాట్ కోసం దొంగతనం చేసిండు, బ్యాట్ దొంగిలించడానికి పోయినాడు. అసలు బ్యాట్ ఎందుకు ఉంటుందా ఇంట్లో? సరే ఉంది అనుకోండి, బ్యాట్ కోసం బ్యాట్ దొంగతనానికి వెళ్తే మళ్ళీ తెచ్చిస్తాను, కొంచెం ఆడుకొని ఇస్తా అని చెప్పుకోవచ్చు. కానీ బ్యాట్ దొంగిలించడానికి వెళ్ళినారు, చూసిన అమ్మ నాన్నకు చెప్తాంటే చంపేసిండు అని చెప్పేసి ఈరోజు పోలీసులు చెప్తున్న మాట. మరోవైపు పోలీసులు ఏం చెప్తున్నారు, ఇక్కడ దర్యాప్తులో భాగంగా బాలుడి మానసిక స్థితిని గమనించిన పోలీసులే షాక్కి గురయ్యారు. బాలుడి మానసిక స్థితి బాగాలేదు, డిఫరెంట్గా ఉంది. కొంతమంది మనం చూస్తుంటాం డిజార్డర్ ఉంటుంది, కొంచెం క్రాక్ బిహేవ్ చేస్తారు, అలాంటి ఒక మానసిక స్థితి ఉండొచ్చు. కానీ నిన్న 80,000 రూపాయలు దొంగతనానికి వెళ్ళిండని చెప్పినటువంటి పోలీసులు ఈరోజు ఎందుకు బ్యాట్ కోసం దొంగతనానికి వెళ్ళిండు అని చెప్పినారు, అసలు ఏం జరిగింది అనేది పోలీసులు అయితే చెప్తున్నారు. బ్యాట్ కోసం వెళ్ళిండు అని ఎందుకు ఆ విధంగా చెప్పాల్సి వచ్చింది అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అని మనం చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఏదైతే ఆ బ్యాట్ కోసమా, లేకపోతే 80,000 రూపాయల డబ్బుల కోసమా, దేనికో ఇంట్లోకి వెళ్ళాడు. అసలు ఒకరి సొత్తు మనదనుకోవడమే తప్పు. అబ్బాయి అంటే ఇంకా మైనర్ అబ్బాయి కాబట్టి ఆ అబ్బాయి పోయినాడు, తీసుకునే ప్రయత్నం చేసినాడు, కానీ అమ్మాయిని చంపాలని ఎట్లా ఫిక్స్ అయినాడు? నిజంగా 6 పాయింట్ ఎట్లా రాసుకున్నాడు? యూజ్ నైఫ్ ఇఫ్ రిక్వైర్డ్ అంటే కత్తితో చంపేద్దాం అనుకున్నాడా? సిరీస్ ఏమని చూసిండా? యూట్యూబ్లో వీడియోలు కానీ ఏమన్నా ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో ఏమని చూసిండా? పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. అసలు విషయాలు బయట పడాల్సిన అవసరం కూడా ఉంది. పోలీసులు ఈరోజు బ్యాట్ కోసం అని చెప్తున్నారు. మళ్ళీ ఏమన్నా బయటకు వచ్చే అవకాశం ఉంటుందో, మళ్ళీ పోలీసులు ఏమైనా చెప్పే అవకాశం ఉంటుందో, అబ్బాయి మానసిక స్థితి కోసం వాళ్ళ తల్లిదండ్రులు కానీ అమ్మాయి తల్లిదండ్రులు కానీ ఇంకేమన్నా ఇప్పటివరకు నిజమేమన్నా చెప్తారా ఏందా అనేది చూడాలి. మరి హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.